దైవజ్ఞ సార్వభౌమ వేదార్థ ప్రవీణ బ్రహ్మశ్రీ చివుకల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతిగా వేద స్వరూపం 8వ భాగం 11/5/20 మూడవ కాండలో 2వ పన్నమంత దర్శ పూర్ణమాస యాగ మంత్రాలకు సంబంధించిన బ్రాహ్మణం. అందులో తైత్తిరీయ సంహిత 1లో 1 పన్నలు మొదటి నుంచి 9వ అనువాకాలలో ఏ క్రమంగా దర్శ పూర్ణిమాసాగీయ యాగీయ మంత్రాలు ఉన్నాయో అదేవిధంగా అదే క్రమంలో బ్రాహ్మణం 3వ కాండ 3వ పన్నం కూడా పూర్తిగా దర్శ పూర్ణమాస యాగీయ బ్రాహ్మణమయమేగా ఉంటుంది. అందులో తైత్తిరీయ సంహిత 1లో 1 10, 11, 12, 13 అనువాకాలలో ఉన్న మంత్రాలు వరుసలోనే ఇందులో బ్రాహ్మణాలు ఉంటాయి. ఇక్కడ అక్కడక్కడ అపేక్షితాలైన ఋగ్యజుర్ మంత్రాలు కూడా యజమాని యొక్క అవయవాల యొక్క ఆజ్య ఉదక యజ్ఞ ఆయుధాల యొక్క సమిధ దర్భాది ప్రాపంచిక వస్తువుల యొక్క వాస్తవ స్వరూప వివరణం ఇందులో కనబడుతుంది. 3వ కాండ 4వ పన్నమంతా పురుషమేధి అనే సంజ్ఞ గల పంచాహ పాసుక యాగానికి సంబంధించింది. ఈ క్రతువు ఓజస్సు వీర్యం పూర్ణ ఆయుర్దాయం ఇచ్చేటువంటి ఇందులో ఆ యాగంలోని ద్రవ్య భేదాలను దేవతా భేదాలను బోధించే బ్రాహ్మణం ఉన్నది. ఎలాంటి మహాపాపాల చేత నపుంసకత్వం, నట విట గాయక వంది మాగధాది జన్మలు ఏర్పడతాయో, ఏ మహాపాప ఓజో వీర్య ఆయుష్య నాళ కారణ నాశ కారణాలు అవుతాయో వాటినన్నిటినీ బోధిస్తాడట. 3వ కాండ 5వ పన్నమంతా దర్శ పూర్ణమాస యాగాలలో అవి ప్రకృతిగా గల సర్వ హవిర్యాగములందు కోత అనేటువంటి ఋత్విక్కు చెప్పదగిన ఋగ్మంత్రాలే పూర్తిగా ఉంటాయి. ప్రతి జీవిలో ప్రతి క్షణంలో భిన్నమైన కర్తృభావం ఎలా మారేది అందులకు ప్రతీకారం ఇందులో మనం గమనించాలి అంటున్నారు శాస్త్రిగా. ఈ ప్రపన్న 3వ కాండ 6వ పన్నంలో నిరూఢ పశుబంధం మొదలైన సర్వ పాసుక యాగాలలో ఋగ్వేదీయ ఋత్విగణమైన కోత మొదలైన వాడు చెప్పదగిన ఋగ్మంత్రాలతో ఉంటుంది. పశువులు మొదలైన సర్వజీవుల శారీరక మన ప్రవృత్తులు, అవయవాల పరస్పర సంబంధం, ఒకే జీవులకు ఇతర జగత్తుకు గల ఉపకారక భావం ఇలాంటివన్నీ దానిలో చెప్పారు. 3వ కాండ 7వ పన్నంలో అగ్నిహోత్ర, దర్శయాగ, అగ్నిష్టోమాది పాసుక యాగాలలో సంభవించే ప్రమాదాల ప్రాయశ్చిత్త ప్రకారాలను ఉపదేశించే బ్రాహ్మణం ప్రాయశ్చిత్తానికి సంబంధించిన ఋగ్యజుర్మంత్రాలు అగ్నిష్టోమ దర్శాది యాగాలలో యజమాని పఠించదగిన, అధ్వర్యుడు పఠించదగిన
యజమాన పత్ని పఠించదగిన, బ్రహ్మ అనే ఋత్విక్కు పఠించదగిన మంత్ర విశేషాలన్నీ ఉంటాయి. బ్రాహ్మణుడు అజము, దర్భస్తంభం, ఉదకం ఇలాంటివన్నీ సర్వ వస్తువులలో అగ్ని సామాన్యంగా ఉంటుంది. అగ్ని విశేషం ఎలా భేదించింది, మనోవాక్కాయ వ్యాపారాల పరస్పర సంబంధం ఎలా ఉండేది, వీటిలోని శక్తి విశేషాలైన దేవతల మనకు గల సంబంధ విశేషం ఏ ఏ కాలంలో ఎలా ఉండేది, యాగకాలంలో స్వాభావిక దౌర్బల్యం ఎలా నిరోధించాలి, మహాపాపాల స్వరూపాలేమిటి, వాటి మృత్యుపాయాలు, వాటి తప్పించుకునే ఉపాయాలు, ఇవన్నీ చెప్పారు. 3వ కాండ 8వ బ్రాహ్మణ పన్నంలో అశ్వమేధ యాగానికి సంబంధించిన బ్రాహ్మణము. అందులో రాష్ట్ర ప్రజలందరి హృదయాలలో కష్టసుఖాలను రాజు గుర్తింపగలిగే ఉపాయ విశేషాలు, సర్వ ప్రజలను రంజింపచేసే ఉపాయ విశేషాలు, సకాలంలో వర్షాదులు రచి రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయటం మొదలైన వాటి ఉప విశేషాలు అందులో చెప్పబడి 3వ కాండ 9వ పన్నం కూడా అశ్వమేధయాగ బ్రాహ్మణమే. తస్మాత్ కర్మలని ఎలా చిత్తశుద్ధి ద్వారా బ్రహ్మజ్ఞాన అధికారాన్ని కలగచేస్తాయో ఆ విశేషాలు విపులంగా వర్ణించబడ్డాయి. 3:10 ఈ పన్నుల్లో సావిత్రశయనం అనే క్రతు విశేషం చెప్పబడి తత్ సంబంధి ఋగ్యజుర్మంత్రాలు తద్బ్రాహ్మణం ఇందులో ఉన్నాయి. సంవత్సరం శుక్ల కృష్ణ పక్షాలలో పగళ్ళు రాత్రులు పగటిలోని 1/15వ భాగాలైన ముహూర్తాలు, రాత్రిలో ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి. జీవులలోని జ్ఞాన విశేషాలే ఇందు ప్రతిపాదింపబడ్డాయి. ఒక పదార్థాన్ని మనం చూసిన క్షణంలో దాని జ్ఞానం, దానినే ఇంకా మననం చేసిన కొద్దీ కలిగే జ్ఞానంలోని భేదాలు, మనకు ఇంద్రియ వృత్తి కలగటంలో జరిగే విశేషాలు, ఇలాంటివన్నీ ఉపదేశింపబడి అఖండ జ్ఞాన నిత్యత్వం ఇందులో సాధింపబడింది. భరద్వాజుడనే మహర్షి 3 పురుషార్థాయుతాలు తన తపశక్తి చేత పొంది వేదాధ్యయనం చేసి వేదాన్ని అనంతాలు అంటే అతి స్వల్ప భాగాలు మాత్రమే పొందానని, ఈ అఖండ జ్ఞానం చేత సంపూర్ణ వేదవేత్త అయ్యాడని బోధించే ఆఖ్యాయిక వలన పై అర్థమంతా మనకి తెలుస్తోంది. 3వ కాండ 11వ పన్నంలో నాచికేతు శయనం అనే క్రతు విశేషం చెప్పగా ఇందుకు సంబంధించిన ఋగ్యజుర్మంత్రాలు బ్రాహ్మణాలు ఉన్నాయి. పంచభూతాల స్వరూపమైన శబ్దస్పర్శ రూపరస గంధాలు, రచనాదానగమన విసర్గానందాలు, సర్వ వచన ఆగమన విసర్గ ఆనందాలు, సర్వదేహాలలో ఉండుటలు ఎన్ని అవాంతర భేదాలతో ఉన్నాయి అంటే ప్రతి దేహంలో ఎన్ని శబ్ద భేదాలు ఉన్నాయి, ఎన్ని రూప భేదాలు ఉన్నాయి, వాటికి కారణ భేదాలు ఏవేమిటో వివరిస్తూ వీటన్నిటిలో సమానంగా ఉండేటువంటి జ్ఞానాన్ని నిరూపిస్తున్నారు. అలాగే జీవులు కారని
లోక సామాన్యంచే తలపబడి సువర్ణాదులలో బంగారం మొదలైన వాటి రీతిలో జీవత్వం ఉన్నదో ఎలా ఉందో నిరూపించటం కూడా ఇందులో చెప్పవచ్చు. సూర్యమండల పైనున్న లోకాలను తద్గత అక్కడ ఉన్న విశేషాలను మనం వాటికి గల సంబంధానికి మానవ లోకానికి దానికి ఉన్న సంబంధానికి అలాగే ఇందు బోధింపదు. అతిథి సత్కార రహితులు కలుగు అనర్థ పరంపరను ఉపయోగించటం ద్వారా సర్వజీవులలో ఏకరీతిగా ఉండే ఆత్మవస్తువు నిరూపించబడు. ప్రతి యాగంలో అగ్నిలో హోమం చేయటంతో పాటు యజమాని తన అందు కూడా అవశ్యం హోమం చేయాలని బోధించటం కూడా. అజ్ఞాయుధ సర్వదేవతల అగ్ని మొదలై సర్వదేవతలు తమ ఆత్మమూలకమైన వాళ్ళే అనే జ్ఞానాన్ని కలిగి 3వ కాండ చివరి 12వ అనువాపన్నంలో చాతుర్హోత్ర చయనం వైశ్వర సృజయ చయనం అనే క్రతు విశేషాలు అలాగే అందుకు సంబంధించిన ఋగ్ యజుర్మంత్రాలు తద్విద్యాధులు అంటే విధులు చేయాల్సిన పదాలు తద్విద్ధలు బ్రాహ్మణాలు ఉన్నాయి. కొన్ని ఋగ్మంత్రాల మొదళ్ళు మాత్రం ఉదహరింపబడ్డాయి. ఆ పూర్తి మంత్రాలు ఇదివరకే మనం చెప్పుకున్నాం. వైశ్వ సృజ చయనంలో అంతటికీ అద్భుతమైన కొన్ని ఇష్టులలో వాటికి దివస్యేని అబాధ్యాలు అనే సంజ్ఞ, కామం, ఆశ, అనుమతి, యజ్ఞం, అనువిత్తి, తపస్సు, శ్రద్ధ, సత్యం, మనస్సు, శరణం, బ్రహ్మ ఇలాంటి పదాల సంపూర్ణ తాత్పర్యాలు చెప్పారు. ప్రతి జీవుడిలో వీటి స్థితి ఏమిటి, ప్రతి వాడు వీటి అభివృద్ధికి చేయదగిన ప్రయత్న విశేషాలు ఇందు వివరించబడ్డాయి. సర్వ స్త్రీ పురుషులందులో, సర్వ భూమండలంలో, సర్వ పశువులలో, సర్వ ఉదక బిందువులలో, సర్వ ఓషధీ వనస్పతులలో, గ్రామ్య అరణ్య విపాశ్చ 2 పాదాల 4 పాదాల జంతువులలో, సువర్ణ రజత తామ్రాది వెండి బంగారం రాగి మొదలైన లోకాలన్నిటిలో, ఆకాశ వాయు తేజ నీరు పృథివి మొదలైన సర్వభూతాలను ఏ జ్ఞానం నిత్యంగా అనంతంగా ఆనందంగా ఏకరీతిగా ఒకే రకంగా ఉందో అలాంటి జ్ఞానమే ఇందులో ఇష్టకోపధాన మంత్రం బంధింపబడి అందులో ఇవ్వబడి ఇది ఆరంజకం పూర్తయిపోయింది. ఇంతటితో బ్రాహ్మణమంతా సమాప్తం. ఇక బ్రాహ్మణం అయిపోయింది, ఆరంజకంలోకి వచ్చి ఈ ఆరంజకంలో 1వ కాండ 1వ పన్నలు అరుణ కేతు శయనం అనే క్రతు విశేషాన్ని అందుకు సంబంధించిన ఋగ్ యజుర్మంత్రాలు వాటి బ్రాహ్మణాలు అందుకు సంబంధించిన దేశకాల వినియోగాదులన్నీ ఉంటాయి. ఖగోళ విశేషాలు భూలోకవాసులందర భూగోళస్థుతులతో భూగోళస్థు అంటే భూగోళం మీద ఉండే వాళ్లతో ఉన్న నిత్య సంబంధ విశేషాలు అలాగే సంవత్సరం ఋతువు మొదలైన కాలమానాలన్నిటికీ ఉపపత్తులు వాటి పుష్కల స్వరూపం విద్యుత్తు స్థానయిత్తులు మొదలైన వాటి స్వరూప విశేషాలు సూర్యాది స్వరూపాలు తత్ అవాంతర భేదాలు సర్వజీవులకు సూర్యుడితో ఉన్న సంబంధం మృత్యుస్వరూపం వాటి నివృత్తి ఉపాయాలు
వాగ్దేవతా స్వరూపం, శబ్దార్థాలకు గల నిత్య సంబంధం గల వాటికి ఉపపత్తులు. వృష్టి వర్ష స్వరూపం, వాటి నిమిత్త అంటే ఎలా చెప్పగలం వర్షం వస్తుందని. తత్ ప్రక్రియా విశేషాలు, వర్షం రాకపోతే ఏం చెయ్యాలి. అలాగే అహోరాత్ర ఊష్మ నివార ఈ ఆతప ఛాయాది సర్వ ప్రకృతి విశేషాల యొక్క హేతువులు, కారణాలు, స్వరూపాలు, ప్రయోజనాలు, ప్రసిద్ధులైన ఋషులు, వారి స్వరూపాదులు, వారికి సర్వజీవులకు ఉన్న సంబంధం, ప్రసిద్ధులైన దేవతలు, వారి స్వరూపాలు, సర్వజీవులకు వారికి ఉన్న సంబంధాలు, పుణ్యలోక పాపలోకాల యొక్క స్వరూపాదులు, సృష్టి ప్రక్రియ, సర్వజీవులకు మనస్సు ఉండటానికి కారణం, ఈర్ష్య అసూయాది మనోవ్యాపారాలన్నిటికీ నిమిత్తాలు, కారణాలు, ఆచరించే స్థితిలో ఉండే పుణ్య పాపాలను ఎన్ని పరిమాణాలు ఉంటాయి, వాటి ప్రమాణం ఏంటి, అలాగే వాటిని పొందుతూ చివరకు అవి అనుభవించే జీవుడి ఉపయోగ్యమైన వాటిని వివరాలన్నీ అందులో. ఈ పన్నానికి అరుణం అని అంటాం. మాఘమాసంలో అరుణ పారాయణ చేస్తాం. ఆరణ్యకం 2వ పన్నంలో స్వాధ్యాయ బ్రాహ్మణం అని దానికి పేరు. ఇది మొదటి అనువాకంలో దజ్యం వేసుకునే విధానం, దాని గొప్పతనం, దాని అవసరం, దేవపితృ మనుష్య కార్యాలు, దాని యొక్క సన్నివేశ విశేషాలు. 2వ అనువాకంలో సంధ్యావందనం చేసే విధానం ఉంటుంది. ప్రతి జీవుడు నిజంగా నిత్య శుద్ధ జ్ఞాన రూపమైన బ్రహ్మమే అయితే అవిద్య చేత అనిత్యాది రూపుడని అనుకోవటం చేత వాటి తొలగించటానికి ఉపాయం సంధ్యావందనం అని. నేను మనుష్యుణ్ణి కాదు, నేను దేవుణ్ణే అని ఆ పొర తొలగించుకోవడమే సంధ్యావందనం. 3వ నుంచి 6వ అనువాకంలో కూష్మాండ హోమ మంత్రాలున్నాయి. కూష్మాండ హోమం అన్ని చోట్ల చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ అమెరికాలో నార్త్ కరోలినాలో షార్లెట్కి సుమారుగా 3 గంటల దూరంలో, 3 గంటలు అంటే 3 గంటల కారు ప్రయాణం దూరం మౌంట్ సోమా అని ఉంది. అక్కడ ఒక అవధాని గారు ఉన్నాడు. మన గజవాడ నుంచే వెళ్ళి ఆ దేవాలయ అర్చకుడుగా ఉంటున్నారు. ఆయన భార్య కూడా అక్కడే ఉంటుంది. మంచి ఆతిథ్యం ఇస్తారు. అక్కడ చాలా చక్కగా దేవాలయంలో ఆయన అభిషేకాలు, పూజలు ఉంటారు. విదేశ భక్తులు చాలా విపరీతంగా వాళ్ళు కట్టించిన దేవాలయం ఆ మౌంట్ సోమాలో. ఇంతకీ ఆయన అక్కడ శివరాత్రి నాడనుకుంటా, లేకపోతే నాకు జ్ఞాపకం లేదు, భగవంతే కాదు, దసరాలో చివరి రోజున కూష్మాండ యాగం చేస్తారు. దంపతులు అక్కడికి వచ్చేవాళ్ళందరూ, నేను మా అల్లుడు గారు మేము వెళ్ళి చూసాము. అద్భుతంగా ఉంటుంది. ఆ యాగం చూడాల్సింది. చాలా సశాస్త్రీయంగా ఆయన చేయిస్తారు. అందుకని కూష్మాండం అంటే సర్వకర్మల ఆరంభంలో యజమానికి పాపక్షయం ద్వారా కర్మాధికార సిద్ధి కొరకు ఇతర కాలాలలో ఎప్పుడు తనకు దురిత నివృత్తి ద్వారా పరిశుద్ధతను కోరుతుంటాడు. అప్పుడు దాని సాధనమే ఈ కూష్మాండ హోమం. ఇందులో 13 యజుర్మంత్రాలు ఉంటాయి. 51 ఋగ్మంత్రాలు ఉన్న మొత్తం 64 కలిసి ఒకే ఒక వినియోగంగా ఉంది. కనుక ఇందొక విశేషం చూడాలంటున్నారు శాస్త్రి గారు.
ఈ ప్రకరణమంతా ఋగ్మంత్రాలతో ఉంది. వాటి మధ్య 13 యజుర్మంత్రాల యొక్క మొదళ్ళు మాత్రమే ప్రారంభాలు ఉంటాయి. ఈ యజస్సుల పూర్తి పాఠం తైత్తిరీయ బ్రాహ్మణం 3, 7, 12లో ఉంది. అలాగే ఋగ్వేదంలో మధ్య మధ్య యజుర్వేదీయ మంత్రాల మొదళ్ళ మాత్రం చెప్పబడి ఉటకింపబడిందంటే ఉదహరింపబడింది, చెప్పబడి. వాటి పూర్తి పాఠం యజుర్వేదమంతటా ఉంది. పరశతాలు ఉన్నాయి. ముందు ద్వితీయాది సంపుటాలలో ఋగ్వేదంలోని సర్వ విషయాలు అనుక్రమంగా సూచించేటప్పుడు స్ఫుటంగా పాఠకులకు తెలుస్తాయి. ఋగ్యజుర్మంత్రాలకు విడివిడిగా వినియోగం లేకుండా ఒకే ఒక వినియోగం ఉండటం ఈ 2 వేదాలు ఏకకాలంలోనే ఉన్నాయని భారతీయవాదులకు బలమో, 2 వేదాలు భిన్న భిన్న కాలాలలో వ్రాయబడ్డాయి అని పాశ్చాత్యులు తెలియకుండా వ్రాసిన దానికి బలము మనమే ఊహించుకోమంటూ ఈ కూష్మాండకో అంటే అన్ని వేదాలు ఒకసారి వచ్చి కూష్మాండ హోమ మంత్రాలలో కరచరణాది అంటే చేతులు కాళ్ళు దేహ అవయవాలన్నిటి ద్వారా చేస్తున్న ముందు చేయబోయే దోషాలు వివరాలు దేవతానింద అమృతవదనం వడ్డీ వ్యాపారాలు శోధమాడటం దొంగతనం మొదలైనవన్నీ వాటిని దోష నివారకాలైన క్రియలు శక్తి రూపాలైన దేవతల యొక్క వివరాలు ఇందులో 7, 8 అనువాకాలలో ఈ కూష్మాండ హోమము యొక్క విధి విశేషాలు నియమాదులు ఉంటాయి. 9 నుంచి 15 వరకు. కూష్మాండం అంటే మామూలు బూడిద గుమ్మడి కాదు, మామూలు పసుపచ్చగా ఉండే గుమ్మడి, కూర గుమ్మడి. అనువాకాల్లో పులుసు గుమ్మడి అంటాం. అది అవశ్య కర్తవ్యం. అది పంచయజ్ఞం అదో చెప్పబడి దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. అవి పంచయజ్ఞం. వీటన్నిటికీ వైశ్వదేవం 5 కలిపితే వైశ్వదేవం అంటే విశ్వదేవుడికి సంబంధం. ఈ విషయం విపులంగా వైశ్వదేవ మీమాంసలో నేను రాసే పుస్తకం తర్వాత చూసుకోండి అన్నారు. వేదాధ్యయనం, తత్ అర్థం, గ్రహణం, మననం, వాటి యొక్క వివరణం ఇదే వాటికి సకల పురుషార్థాలు కలగ చేస్తాయి. అందులో ప్రధాన విషయం ఇంతవరకు మనం ఈ వ్యాసంలో తెలుసుకున్న విషయాలను బట్టి వేదం యొక్క ప్రాశస్త్యమేమిటో మనకు అర్థం. అంటే ఒక విషయమైనను మనుష్య బుద్ధితో ఊహించ శక్యం కాదంటూ మానవ బుద్ధికి ఇవి అందేవి కావంటున్నారు. కనుకనే ఇందులోని యరీగం శృణోతి చలకగం శృణోతి అని వాక్యం. ఇక్కడ ఉంది, ప్రపంచంలో ఉంది, ప్రపంచంలో ఉన్నదంతా ఇక్కడ. వేద అతిరిక్తమైనది ఎలాంటి మతంలో, ఎలాంటి పురుషోద్ధంలో, వేదంలో లేనిది ఎక్కడ ఉండటానికి వీల్లే. ఈ పన్నంలో 17వ అనువాకంలో కొన్ని దోషాలకు ప్రాయశ్చిత్తం వేదపారాయణ వివిధ విశేషాలతో బోధించబడడం, బ్రహ్మచర్య ఆశ్రమం అనే భంగంలో ఒకవేళ బ్రహ్మచర్య వ్రతభంగమైతే దానికి ప్రాయశ్చిత్తం సాయంకాలిక సంధ్యావందనం చేసిన తర్వాత ధ్రువమండలంలో పరబ్రహ్మ ఉపస్థాపనం మొదలైన మంత్రాలు, సంధ్యావందనాంగాలైన దిగ్దేవత ఉపస్థాన మంత్రాలు ఒకసారి పూర్తిగా వేదపారాయణం చేయటానికి ఎంత కాలం పడుతుందో అంతకాలం నిరంతర గాయత్రి జపం చేసిన వాళ్ళకి వేద పారాయణం చేస్తే ఏ ఫలితం దక్కుతుందో అదే ఫలితం దక్కుతుందని కూడా
మూడవ ఆరణ్యకం మూడవ పన్నంలో చిత్తి పన్నం అనే వ్యవహారం అంటారు, దాని పేరు. ఇందు చాతుర్హోత్ర చయనం అనే క్రతువుతో ఉపయోగించే మంత్రాలు. వీటిని వినియోగం ఎలా చెయ్యాలి? బ్రాహ్మణం 3లో 12లో చాతుర్మాస్య యాగంలో కేశవపనం బుర్ర గురిగించుకోవడం, యజమాని ధరింపదగిన మంత్ర, సర్వసోమ యాగాల్లో యాగీయ ద్రవ్య సంభరణార్థకాలైన కొన్ని మంత్ర, దేవపత్ని నామాలు, దేవపత్నుల యొక్క పేరు, ప్రతి గ్రహ మంత్రం, అందులో ద్రవ్య భేదం చేత కలిగే దేవతా భేదం, సచ్చిదానంద లక్షణం అయిన ఆత్మ ఒక్కటే సమస్త జగత్తంతా అధిష్టానమై నిజరూపమై ఉన్నదనే అర్థాన్ని గట్టిగా బోధిస్తుంది. ద్వాదశహోతృహృదయ, చాతుర్హోతృహృదయ, పంచహోతృహృదయ, షడ్హోతృహృదయ, సప్తహోతృహృదయాల అనే పేర్లు గల ఋగ్యజుర్మంత్రాలు, దశహోత్రాది మంత్రాలు సర్వశ్రౌత స్మార్త కర్మలలో చెప్పబడు. తైత్తరీయ బ్రాహ్మణం 2వ పన్నలు, 2, 3లో పన్నలు వీటి ప్రశంసలు ఉన్నట్టుగానే చెప్పుకున్నాం. అలాగే ఇన్ని కర్మల అంగాలైన ఈ హోతృ మంత్రాల యొక్క పరమ తాత్పర్యాన్ని ఉపదేశించే వేద భాగమే వేతృహోతృ హృదయం అంటారు. కనుక సర్వ కర్మల కర్మలు అద్వైత ఆత్మజ్ఞానంలోనే పుష్కలంగా ఉన్నాయి అని అంటారు. ఇంకా ఈ పన్నంలో పురుష సూక్తం అనే లోక వ్యవహారం గల ఋగ్వేదీయ మంత్రాలు 2వ అనువాకం రోజు మనం చెప్పుకుంటాం. అలాగే సర్వప్రాణి సమష్టి రూపుడైన బ్రహ్మాండ దేహుడైన విరాట్ పురుషుని స్వరూపం అందులో మనకు చెప్పారు. అలాగే మహాగ్ని చయనాదులలో కూడా వాటి వినియోగము. ఆ పైనంలోనే అపమృత్యు నివారకం, సడన్ డెత్కి పోగొట్టు, పాసుక యాగానికి సంబంధించిన రుంగ మంత్రాలు, ఆ పైన మృత్యు సూక్తం మొదలైన కొన్ని ఋగ్మంత్రాలు. ఈ పన్నమంతా అశ్వమేధములో వినియోగింపబడుతుంది. అలాగే తృతీయ స్థాయిలో అగ్నిని ఉపాసిస్తూ మరణించిన వాళ్ళకి చేసే ఔర్ధ్వదేహిక కర్మల, చచ్చిపోయిన వాళ్ళ తర్వాత 12 రోజులు చేసే కార్యం దశ్వమేధం చేయబడి. అలాగే ప్రతి వాళ్ళ దేహంలో వారి ఉపాస్య దేవతలలో లయింపచేయటం అంతా కూడా. 4 ఆరణ్యకంలో 4వ పన్నంలో ప్రవర్జ్యం అనేటువంటి క్రూర కర్మలోని మంత్రాలు. ప్రతి సోమయాగంలో రాక్షస బాధ నివృత్తి ద్వారా యజ్ఞానికి శిరస్సంధానం చెయ్యదగింది. ఈ ప్రవర్జ్య యాగం మనచే యజమాని యొక్క మన ప్రవృత్తియే యజ్ఞం, వాడి మన ప్రవృత్తే యజ్ఞం. అది కనుక ఈ ప్రవృత్తిని ఆత్మలో లీనం చేసుకోవాలి, అది యజ్ఞం. ఏదో కర్మకాండ కాదు, అసలు లోపల జరగాలి. యజ్ఞ శిరస్సంధానం అంటే అది దానం. 5వ ఆరణ్యకమైన పన్నంలో ప్రవర్జ్య బ్రాహ్మణమని దానికి ఇంకొక పేరు సంజ్ఞ అన్నారు. పై 4 పన్నాల్లో ప్రవర్జ్యకు సంబంధించిన ఋగ్యజుర్మంత్రం ఏ క్రమంలో ఉన్నాయో అదే క్రమంలో ఇందులో బ్రాహ్మణాలు. 6వ ఆరణ్యకం పన్నంలో పితృమేధమని దానికి ఇంకొక పేరు. మరణించిన గృహస్థుల
చేయదగిన ఔర్ధ్వదేహిక సంస్కార అంటే ఉత్తమ గతులు పొందడానికి చేయాల్సిన మనం 12 రోజులు చేస్తాం. ఆ రుగ్మంత్రాలు అందులో ప్రథమ స్థాయిలో అగ్నిని ఉపాసిస్తూ మరణించిన వాళ్ళని ఆ స్థాయిలో అగ్ని అనే ఉపాస్య దేవతలో లయం చేయాలి. రెండవ స్థాయిలో అగ్నిని ఉపాసిస్తూ మరణించిన వాళ్ళని ద్వితీయ స్థాయిలో అగ్నిని ఉపాసించే దేవతలో లయం చేయాలి. అలాగే ఈ పితృమేధంలోని తాత్పర్యం. ఇంకా ఆరణ్యకంలో 4 పన్నాలకు ఉపపత్తులనే పేరు కూడా ఉంది. 7 ఆరణ్యక 7వ పన్నలు సాంభిక్షుపనిషత్ అని పేరు దానికి. పూర్వపదం ఉత్తర పదం ఈ 2 సంధి. దీనికే పదద్వయానికి ఏర్పడే అన్యోన్య సంధానం ఈ 4 అవయవాలు ఉన్నది ఏకవాక్యం. సమస్త వేదానికి ఇలాంటి ఏకవాక్యమే ఉంటుంది. దానిని నిశ్చయించటానికి అలాంటి వేద వేద్యం కంటే జగత్తులో భిన్నమైందేది లేదని నిశ్చయించడం. పై 4వ అవతారాలు లోక ఉపాసన, జ్యోతిషోపాసన, విద్య ఉపాసన, ప్రజోపాసన, ఆధ్యాత్మ ఉపాసన అందులో చెప్పబడి దీని ఫలితం ప్రజాపశు బ్రహ్మవర్చస అజ్ఞాధ్య స్వర్గలోకాల ప్రాప్తి ద్వారా బ్రహ్మజ్ఞాన సాధనమైన చిత్తైకాగ్ర్యం కలగడం. శరీర పాటవ అశన ఆచ్ఛాదాది మేధాది రహితులకు ఇలాంటి చిత్తైకాగ్రానికి ప్రతిబంధకాలు ఏర్పట్టి ఏం చేయాలి? మేధాది సిద్ధిప్రదాలైన కొన్ని మంత్రాలు అక్కడ ఉపదేశింపబడ్డాయి. అలాగే పైన అంగాలు గల ఉపాసించే రీతులు తమ హృదయ ఆకాశం నుండి అంతరింద్రియ బహిరంద్రియ ప్రేరకుడై ఇంద్రియ వృత్తి రూపం ఉండేటువంటిది. పై అంగదేవతల వృత్తి రూపంగా పొందేటువంటి పై అంగదేవతల అంగి అయినటువంటి బ్రహ్మ యొక్క ఉపాసనా రీతి మధ్యమాధికారుల కోసం ప్రయత్నింపబడి అంతకంటే తక్కువ అధికారుల కోసం ఇంద్రియ గమ్య గుణ ఉపేతమైన బ్రహ్మ యొక్క ఉపాసన బోధింపబడి ఉత్తమాధికారుల కోసం వేదాంత వేద్యమైన శుద్ధ బ్రహ్మ ఉపాసన చెప్పబడి ఇదంతా క్రమముక్తికి సాధనం కనుక అంటే వరుసగా స్టెప్స్గా వెళ్ళాలంటే ముక్తికి గుణోపేతాల బ్రహ్మ యొక్క ఉత్తమాధికారు కనుక ఇదంతా క్రమముక్తికి సాధనం కనుక సత్సహకారులై వృత సత్య తపు దమ శమ అగ్నిహోత్ర అతిథి సత్కారాదులు వేదబోధిత రీతిలో అవసరమైన వాటిని ఆచరించడం బోధించడం. వీటన్నిటిలో వేదాభ్యాసమని బ్రహ్మయజ్ఞం అత్యంత ప్రధానమైందని యజ్ఞామాంద్యాదుల చేత మేధా అభ్యాస భావం సంపూర్ణ జ్ఞానయజ్ఞ ఫలసిద్ధి ప్రథమాలై మంత్రాలు ఉపదేశి ప్రతి జీవుడు వాస్తవంగా సచ్చిదానంద లక్షణ సంపన్నుడే నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావం గల బ్రహ్మయే అని అది అందరి అవిద్య చేత దేహాదిగత్తంతయు కల్పితమైందని ఆ మంత్ర తాత్పర్యం. ఇలా అర్ధజ్ఞాన సహితం ఉక్తోపాసనా సహితం అయిన వేదోక్త కర్మాచరణం కర్మముక్తి హేతువుగా చెప్పబడింది. అలాగే అంతకంటే తక్కువ అధికారం కలవారు అంటే అజ్ఞానులు లాంటి వారు చేసే కేవల కర్మ చిత్తశుద్ధి వివిధిష కలుగజేసే ద్వారా మోక్ష సాధనం బోధించారు.
అంటే ఏ స్టెప్ వాళ్ళు ఉంటే వాళ్ళు అందుకోవడానికి తీరుగా చెప్పు. బ్రహ్మచారి గురుకులంలో వేదాధ్యయనం చేసి తన గృహానికి తిరిగి వెళ్ళేటప్పుడు గురువు ఉపదేశించే ధర్మానుశాసనం ఈ పన్నంలో చక్కగా చెప్పబడింది. సత్యవచనం, ధర్మవచనం, వేదాభ్యాసం, తదర్థ జ్ఞానం. వేదం చదివితే కాదు, దాని అర్థం జ్ఞానం తెలుసుకో. తదుచిత ధర్మాచరణ, అది చెప్పినట్టు ప్రవర్తించటం. అలాగే తత్ ప్రచారాలు, వేద ప్రచారం కూడా అవసరం అని వేద విద్యార్థి వాడి మొత్తం చదువు అయిపోగానే కాన్వొకేషన్లో మనకి ఎవరు గవర్నరో ఎవరో రాష్ట్రపతిలో ఒక మంత్రో ఎవరో ఒకటి చెప్పి మాట ఆ కాన్వొకేషన్ అడ్రస్గా గురువు గారు ఇస్తారు. దాన్ని ఇంటికి వెళ్ళి ఆచరణలో పెట్టాలి. అంతేగాని గురువు దగ్గర అది వదిలిపెట్టి అక్కడ తత్సర్పణమస్తు అని ఆయన దగ్గర వదిలిపెట్టారు కనుక అలాగే వేదాభ్యాసం, తదర్థ జ్ఞానం, తదితర ధర్మాచరణం, తత్ప్రచారాలకు ఆవశ్యకత. మాతాపితృ అతిథులను నిత్య పూజనం చేయటం, దేవర్షి పితృ కార్యక్రమాలు ఆచరించటం అంతా 7వ ఆరణ్యకంలో చక్కగా వివరింపబడింది. రేపు 9వ భాగంతో 8వ ఆరణ్యకంలో ప్రవేశించి మిగతాదంతా పూర్తి చేసి రేపటితో దైవజ్ఞ సార్వభౌమ యథార్థ ప్రవీణ బ్రహ్మశ్రీ శివుకల వెంకటరమణ సిద్ధాంతిగా వేద స్వరూపాన్ని రేపటితో మనం పూర్తి చేస్తున్నాం. స్వస్తి.